అసలు డేటా సెంటర్ అంటే ఏంటిది, దానివల్ల మనకి లాభమా లేదా నష్టమా మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా డేటా సెంటర్ అంటే యూట్యూబ్నే తీసుకుంటాం. మనం డైలీ అప్లోడ్ చేసే వీడియోస్ ఎక్కడో చోట స్టోర్ అయి ఉంటే తప్పితే దాన్ని మనం యాక్సెస్ చేసి చూడలేం. సో మనం అప్లోడ్ చేసే వీడియోస్ గూగుల్ గ్లోబల్ నెట్వర్క్ అయిన కంట్రీస్లో ఉండే డేటా సెంటర్స్లో అప్లోడ్ అయ్యి సేవ్ అయి ఉంటాయి. ఇదే కాకుండా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇంకా చాలా యాప్స్లో మనం అప్లోడ్ చేసే వీడియోస్, ఫొటోస్ ఇంకా వాళ్ళకి సంబంధించిన సర్వర్స్లో సేవ్ అయి ఉంటాయి. దానివల్ల మనం ఏదైనా సెర్చ్ చేసిన వెంటనే ఆ ఇన్ఫర్మేషన్ కాపీ అయ్యి సీలో ఉండే అండర్ వాటర్ కేబుల్స్ ద్వారా మన దాకా వస్తుంది. ఇకపోతే డేటా సెంటర్ని రన్ చేయాలంటే చాలా రిసోర్సెస్ కావాలి. డేటా సెంటర్ నుంచి డేటా సెండ్ అండ్ రిసీవ్ అవుతుంది కాబట్టి డేటా సెంటర్ 24/7 రన్ అవుతూ ఉండాలి. దానికోసం ఎలక్ట్రిసిటీ హై రేంజ్లో కావాలి. హీట్ అయిన సర్వర్స్ని కూల్ డౌన్ చేయడానికి కూల్ వాటర్ కంటిన్యూగా వస్తూ ఉండాలి. ఓల్డ్ సర్వర్స్ని చేంజ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎలక్ట్రికల్ వేస్ట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. ఒకవేళ డేటా సెంటర్కు అందించే పవర్ నాన్ రిన్యూవబుల్ పవర్ అయితే గాలిలో CO2 పెరిగే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ ప్లాన్గా చేయగలిగితే కొన్ని వందలాది మందికి జాబ్స్ అయితే వస్తాయి.